మొహం చూపించలేని పిరికిదానివి నీ వల్లేమవుతుంది? అయినా కడుపులో బిడ్డని మోస్తున్న సాటి ఆడదాన్ని చంపాలనుకున్నావే, అసలు నువ్వు మనిషివే కాదు. ఆగు కృష్ణవేణి. సాత్విక, ఊరుకో సాత్విక, ఊరుకో. నీకేం భయం లేదు సాత్విక, వెళ్దాం పద. ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదలను. మనం వచ్చి చాలాసేపు అయింది కదండి, అంబులెన్స్ ఇంకా రాలేదేంటి? అబ్బా వస్తుందిలే, నువ్వు కంగారు పడకు. కంగారు పడద్దంటేంటి బావా? ఎక్కడైనా అంబులెన్స్ ముందొస్తుంది, ఇక్కడ మనం ముందొచ్చి అంబులెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు. ఈ టైంలో వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఎత్తు ఎత్తు, ఫోన్ ఎత్తకపోతే నేనే డైరెక్ట్గా వచ్చేస్తాను. హలో అంకుల్. అంబులెన్స్ ఎక్కడ? అంబులెన్సా? అవును, నా కూతుర్ని అంబులెన్స్ తో సహా కిడ్నాప్ చేశారని నాకు తెలుసు. వాట్ అంకుల్, వాట్ ఆర్ యూ టాకింగ్? ఏంటంకుల్ మీరనేది? సాత్విక్ అని మేం కిడ్నాప్ చేయడం ఏంటి? డ్రామాలొద్దు ఊర్మిళ, నాకంతా తెలుసు. టెండర్లో 20% నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమన్నానని నా మీద కక్ష కట్టి నా కూతురు జోలికి వెళ్ళారు కదా. అయ్యో అంకుల్, నేనంత క్రూయల్ మైండెడ్ కాదు. అయినా మీ సాత్విక విషయమే నాకు తెలీదు. నన్ను నమ్మండి అంకుల్. అయితే అంబులెన్స్ హాస్పిటల్కి రాకపోవడానికి కారణం మీరు కదా? కాదంకుల్, గాడ్ ప్రామిస్ గా చెప్తున్నాను. ఓకే, ఇదిగో తర్వాత ఇందులో మీ ప్రమేయం ఉందని తెలిసిందో మిమ్మల్ని వదిలిపెట్టను. వీడేంటమ్మా గడ్డిపోచే కదా అని లైట్ తీసుకుంటే ఉరతడై కూర్చున్నాడు. వీడి కూతుర్ని మనం కిడ్నాప్ చేయడం ఏంటి? టైం డాడ్, టైం. మన టైం బ్యాడ్ అంతే. భగవంతుడా, వాడి అంబులెన్స్ త్వరగా వచ్చేలా చూడు తండ్రి, లేదంటే మాకు మనశ్శాంతి లేకుండా చేసేలా ఉన్నాడు.
కృష్ణవేణి బావా బావా అంబులెన్స్ దొరికింది. నేను సాత్వికం తీసుకుని వచ్చేస్తున్నాను. థ్యాంక్ గాడ్. మరి అంబులెన్స్ ఇంతసేపు ఏమైనట్టు కృష్ణవేణి? బావా నేను వచ్చాక అన్ని విషయాలు చెప్తాను. ముందు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని ఏర్పాట్లు చూడు. ఓకే కృష్ణవేణి, మీరు వచ్చేసరికి డాక్టర్, ఆపరేషన్ థియేటర్ అన్ని రెడీగా ఉంటాయి. కృష్ణవేణి, సాత్వికం జాగ్రత్తగా తీసుకొచ్చి. అలాగే బావా. ఓకే కృష్ణవేణి. సాత్విక కాసేపు ఓర్చుకో. 5-10 minutes లో హాస్పిటల్లో ఉంటాం. నాన్న, కృష్ణవేణి సాత్వికం తీసుకొస్తుంది నాన్న. ఎంత చల్లని మాట చెప్పావు బాబు. అమ్మయ్యా, ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకున్నంత ఆనందంగా ఉందిరా. నేను డాక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేసి వస్తాను, ఉండండి. బావా, మొత్తానికి కోడళ్ళిద్దరూ క్షేమంగా వస్తున్నారు. చెల్లమ్మా, నన్నిలా ఒంటరిని చేసి వెళ్ళిపోయావేంటమ్మా? కనీసం ఆ వజ్రాల సంగతైనా ఎక్కడున్నా ఎవరికిచ్చావనేది చెప్పినా బాగుండేది కదమ్మా. ఏదో నీ పేరు చెప్పుకుని బతికేవాణ్ణి. దయ్యం 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 దీక్ష దయ్యం 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 అమ్మో దయ్యం 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 దీక్ష దయ్యం 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 అన్నయ్య అన్నయ్య, కూల్ కూల్ కూల్, కంగారు పడకు. అన్నయ్య కూల్, అన్నయ్య రిలాక్స్. కూల్ కూల్, దీక్షని రిలాక్స్ అన్నయ్య, రిలాక్స్. రా, ఇలా కూర్చో. చెల్లమ్మా, ఎలా నువ్వు ఇలా ఎలా తిరిగి వచ్చావమ్మా? సాత్విక ఒక 2 నిమిషాలు అంతే. ఈ పెయిన్స్ భరించడం వల్ల అవ్వట్లేదు కృష్ణవేణి. కృష్ణవేణి, నాకేమైనా పర్వాలేదు, కానీ నా కడుపులో బిడ్డకి ఏమైనా జరిగితే నేను బతికొండను. సాత్విక, మీ ఇద్దరిలో ఎవరికి ఏం కాదు. నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు అధైర్యపడకు.
సరే చెల్లెమ్మా, నువ్వు చెప్పినట్లే సేఫ్టీ కోసం కొత్త ప్లేస్కి షిఫ్ట్ అవుదాం కానీ ఇంతకీ ఆ వజ్రాలు ఎక్కడున్నాయమ్మా? అంటే సేఫ్టీ కోసం అడుగుతున్నాను. డైమండ్స్ గురించి వదిలే, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే చెల్లెమ్మా, కనీసం నువ్వు ఇంత నాటకం ఎందుకు ఆడాల్సి వచ్చిందో కనీసం అదైనా చెప్పు. ఏంటమ్మా నువ్వు అనేది? ఇదంతా చేసింది ఆ కార్తిక్ గాడి మీద పగ తీర్చుకోవడానికా? కానీ వాడి మీద పగ తీర్చుకోవడం కోసం బంగారం లాంటి నీ భవిష్యత్తుని నాశనం చేసుకున్నావు కదమ్మా. నీ కెరియరు, నీ వెబ్ సిరీస్లు, నీ స్టార్డము అన్నీ పోయినట్లే కదమ్మా. నువ్వు పోతే పోనీ అన్నయ్య. 100 కోట్ల విలువైన వజ్రాల ముందు ఇవన్నీ ఎంత? ఇప్పుడు నా టార్గెట్ ఆ కార్తీకి మనశ్శాంతి లేకుండా చేయడం అంతే. వాడు అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు కదమ్మా. అక్కడితో అయిపోలేదన్నయ్యా, ఇంకా చాలా 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 ఉన్నాయి. వాడు అనుభవించాల్సిన బాధలు, మోయాల్సిన నిందలు, చూడాల్సిన కష్టాలు, కార్చాల్సిన కన్నీళ్లు ఇంకా చాలా 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 ఉన్నాయి. నన్ను కాదని పోయినందుకు ఏది వాడి కాకుండా చేస్తాను. వాడి పతనం చూస్తాను. కార్తీక్ గాడి అంతమే ఈ దీక్ష పంతం. అన్నయ్య, అన్నయ్య, ఏమైందమ్మా? కారులో నా బ్యాగ్ లో మెడిసిన్స్ ఉన్నాయి, తీసుకురా. మెడిసిన్సా? అదే అన్నయ్య, నా సైకలాజికల్ డిస్టర్బెన్స్ నీకు తెలుసు కదా. నా హైపర్ యాంగ్జైటీ డిజార్డర్ కి డాక్టర్స్ మెడిసిన్స్ ఇచ్చారు. ఆ ఇంజెక్షన్ చేసుకోవాలి. తీసుకురా అన్నయ్య. సరే అమ్మా, తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్త. అందరు రెడీగా ఉన్నారు. డాక్టర్, అంబులెన్స్ వచ్చేసింది. నీకేం కాదు, నువ్వేం భయపడకు, త్వరగా. నీకేం కాదు సాత్విక. సాత్విక, నీకేం కాదమ్మా. సాత్విక, సాత్విక, నీకేం కాదు. అమ్మా కాస్త ఓర్చుకోమ్మా. ఏం కాదమ్మా, ఓర్చుకో, కాస్త ఓర్చుకో తల్లి. అన్నయ్య, అన్నయ్య, త్వరగా రా. అన్నయ్య, త్వరగా రా. అన్నయ్య, 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 ప్లీజ్ త్వరగా రా. అమ్మా, మెడిసిన్స్ తీసుకొచ్చానమ్మా. అందులో ఇంజెక్షన్ ఒకటి ఉంటుంది, తీ. అందులో 25 ml తీసి చేతికి ఇంజెక్ట్ చేయి, త్వరగా. అమ్మా, కూల్ కూల్.
దేవుడా, సాత్వికకు బిడ్డ క్షేమంగా డెలివరీ అయ్యేలా చూడు. కృష్ణవేణి, లోపల డాక్టర్స్ చూస్తున్నారు కదా, నువ్వేం టెన్షన్ పడకు, రిలాక్స్. సాత్విక తన బిడ్డని క్షేమంగా నీకు అందిస్తుంది. డాక్టర్, సాత్వికకి ఎలా ఉంది? ప్రాబ్లం ఏమీ లేదు కదా? ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్, కానీ డెలివరీనే కొంచెం క్రిటికల్ అయ్యేలా ఉంది. డాక్టర్, మీరు అలా అనకండి. మీరేం చేస్తారో చేయండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి. లోపల తనకి టెస్ట్లన్నీ చేశాం. కడుపులో బిడ్డ ట్రాన్స్ఫర్స్ లైవ్ పొజిషన్లో ఉన్నాడు. అంటే బిడ్డ అడ్డం తిరిగిందంటారు కదా. ఏంటి, సాత్విక కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందా? అంతేకాదండి, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మ నీరు తక్కువగా ఉంది. అందువల్ల అందువల్ల ఆగిపోయారేం డాక్టర్, చెప్పండి. ఆ 2 రీజన్స్ వల్ల తల్లి బిడ్డల్లో ఒకరినైతే గ్యారంటీగా బతికించగలం. నో నో, బిడ్డని పోగొట్టుకున్న తల్లి బాధ ఏంటో నాకు తెలుసు. అలాగే తల్లి లేని బిడ్డను ఊహించడానికి కూడా నాకు భయంగా ఉంది డాక్టర్. మాకు తల్లి బిడ్డ ఇద్దరు కావాలి డాక్టర్. లేదమ్మా, తన హెల్త్ కండిషన్ అంతా చెక్ చేశాకే మేము ఈ కంక్లూజన్కి వచ్చాం. ఎవరో ఒకరిని కోల్పోక తప్పదు. మీరు ఫార్మాలిటీస్ ఫినిష్ చేస్తే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సార్, ఇందాక డాక్టర్ చెప్పిన దానికి మీరు ఒప్పుకుంటే మీలో ఎవరో ఒకరు ఈ ఫామ్ మీద సైన్ చేయాలి. తన హస్బెండ్ లేక తన రక్త సంబంధికులు ఎవరైనా సైన్ చేయొచ్చు. మీరు త్వరగా సైన్ చేస్తే లోపల డాక్టర్ గారు సిజేరియన్ స్టార్ట్ చేస్తారు. ఇలా ఇవ్వమ్మా, నేను సంతకం పెడతాను. కృష్ణవేణి, కృష్ణవేణి, బావా, నేను ఇప్పుడే వస్తాను. కృష్ణవేణి. ఈ కృష్ణవేణి నా మీద కోపంతో నా కూతురికి ఈ పరిస్థితి తీసుకొచ్చి ఏమీ తెలియనట్టు డ్రామా ఆడుతుందా ఏంటి? కృష్ణవేణి మరీ అంత దుర్మార్గురాలు కాదులే.
దేవుడా, డాక్టర్ తల్లి బిడ్డలలో ఒకరికి ప్రాణహాని ఉందని చెప్తున్నారు, కానీ మాకిద్దరూ కావాలి. ఆ రోజు సాత్విక సీమంతం శుభప్రదంగా జరిగినప్పుడు నేను చాలా సంబరపడ్డాను. కానీ ఇప్పుడు బిడ్డ పుట్టే సమయంలో ఇలా జరుగుతోందంటే భరించలేకపోతున్నాను. తన భర్త పక్కన లేడని సాత్విక ఇప్పటికే బెంగతో ఉంది. ఇప్పుడు బిడ్డకేమన్నా అయితే తను తట్టుకోలేదు. తల్లి బిడ్డల్లో ఒకరినైతే గ్యారంటీగా బతికించగలం.